హలో అండి, అందరికీ నమస్కారం. మొదటిసారి గనుక మన యొక్క ఛానల్‌ని వీక్షిస్తున్నట్లయితే దయచేసి మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో నిర్మాణపరమైన విషయాలు, వాస్తుపరమైన విషయాలు వీడియో రూపంలో పోస్ట్ చేయబడతాయి. మరొక చక్కటి నూతన ప్లాన్‌ని మీ ముందుకు ప్రజెంట్ చేద్దామని చెప్పి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి. ఈ యొక్క స్థలం పొడవు వెడల్పు వచ్చేసి 33 ఫీట్లు, అలాగే 48 ఫీట్లండి. ఈ యొక్క స్థలానికి వెస్ట్ రోడ్, పడమర రోడ్ కలిగి ఉంది. చూడొచ్చు మీరు, వెస్ట్ రోడ్, పడమర రోడ్ కలిగి ఉన్నది. ఇక్కడ వాయువ్యంలో మనం గేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఉత్తరాన 8 ఫీట్ల 7.5 ఓపెన్ స్పేస్ అనేది వదిలేయడం జరిగింది. దాని తర్వాత తూర్పున 4 ఫీట్ల 4.5 ఓపెన్ స్పేస్ వదిలేయడం జరిగింది. దక్షిణాన 2 ఫీట్ల ఓపెన్ స్పేస్ అనేది వదిలేయడం జరిగిందండి. ఇక్కడ పడమరన 6 ఫీట్ల ఓపెన్ స్పేస్ వదిలేయడం జరిగింది. క్లయింట్ 2 BHK అలాగే కార్ పార్కింగ్, ఇంటి చుట్టూ ఓపెన్ స్పేస్ ఉండే విధంగా ప్లాన్ ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. వారి యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఈ యొక్క ప్లాన్ అనేది డ్రా చేయడం జరిగింది. చూడవచ్చు మీరు, ఉత్తరాన 8 ఫీట్ల 7.5 వదిలేయడం జరిగింది గేటుకి ఎదురుగా. అంటే కార్ లోపలికి వచ్చి బయటికి వెళ్ళే విధంగా కార్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇది సిట్అవుట్ లెక్క కూడా మనకు ఉపయోగపడుతుందండి. ఇక్కడ వాయువ్యంలో సింహద్వారం అనేది ఇవ్వడం జరిగింది. చూశారు కదా, పడమర రోడ్ ఉంది మనకు, పడమరనే సింహద్వారం కూడా ఇవ్వడం జరిగింది. హాల్ వచ్చేసి 20 ఫీట్ల 9 ఇంచులు అలాగే 9 ఫీట్లతోని ఈ యొక్క హాల్ అనేది రావడం జరిగింది. టీవీ యూనిట్ కూడా మనం షో చేయడం జరిగింది. అలాగే సోఫా సెట్ కూడా ఇక్కడ మనం షో చేయడం జరిగింది. ఈ యొక్క డోర్కి ఎదురుగా ఇంకో డోర్, తూర్పు ఈశాన్యంలో కూడా ఇంకొక ద్వారం అనేది ఇవ్వడం జరిగిందండి. దాని తర్వాత హాల్లో నుంచి డైనింగ్ హాల్కి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చిన్న ఆర్చ్ పార్టీషన్ కూడా మనం చేసుకోవచ్చు. చూడవచ్చు, ప్లాన్లో మనం ఆర్చ్ కూడా షో చేయడం జరిగింది. డైనింగ్ హాల్ వచ్చేసి 9 ఫీట్లు బై 14 ఫీట్ల 9 ఇంచులతో ఈ యొక్క డైనింగ్ హాల్ అనేది రావడం జరిగింది. చాలా స్పేసియస్గా వచ్చిందండి. దాని తర్వాత డైనింగ్ హాల్ నుండి కిచెన్లోకి ఎంటర్ కావడానికి 4 ఫీట్ల 7.5 ఓపెన్ స్పేస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి పూజ రూమ్ అండి. 4 ఫీట్లు బై 3 ఫీట్ల 6 ఇంచులతోని పూజ రూమ్ అనేది రావడం జరిగింది. ఆగ్నేయంలో మన కిచెన్ అండి. 9 ఫీట్లు బై 7 ఫీట్ల 1.5తో ఈ యొక్క కిచెన్ అనేది రావడం జరిగింది. కిచెన్లో నుండి బయటికి వెళ్ళడానికి ఇక్కడ అడిషనల్గా ఇంకో డోర్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగిందండి. కిచెన్ డోర్ ద్వారా కూడా మనం బయటకు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం బెడ్రూమ్ గురించి డిస్కస్ చేద్దాం. బెడ్రూమ్ వచ్చేసి మనకు నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. 11 ఫీట్లు బై 11 ఫీట్ల ఓపెన్ స్పేస్తో ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ అనేది రావడం జరిగిందండి. చూడొచ్చు మీరు, డోర్కి ఎదురుగా మనకు విండో కూడా ఇవ్వడం జరిగింది మనము. దాని తర్వాత మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి 4 ఫీట్లు బై 6 ఫీట్లతోని ఈ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్కి ఎదురుగా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి వాయువ్యం అండి. మనకు 11 ఫీట్లు బై 10 ఫీట్లతో ఈ యొక్క చిల్డ్రన్ బెడ్రూమ్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉండాలి కాబట్టి ఇక్కడ ఒక ఫీట్ అనేది మనం తగ్గించడం జరిగింది. చూడవచ్చు మీరు, 2 ఆపోజిట్గా డోర్స్ అనేది రావడం జరిగింది. హాల్లో కూర్చున్న వారికి బెడ్రూమ్లో ఉన్నవారు కూడా కనపడారు అన్నట్టు. ఇది వచ్చేసి కార్పెట్ ఏరియా అండి మనకు. నెక్స్ట్ స్టెప్స్ అండి. మనకు పై ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అనేది ఇక్కడ నైరుతి భాగంలో ఇవ్వడం జరిగింది. 6 ఫీట్ల వెడల్పుతోని స్టెప్స్ కూడా మంచి స్పేషియస్గా రావడం జరుగుతుందండి మనకు. ఇది వచ్చేసి ప్లాన్ యొక్క డీటెయిల్స్ అండి. మీకు కూడా ఏదైనా ప్లాన్ కావాల్సినట్లా మేము మా నెంబర్ ఇస్తాము. దానికి మీరు వాట్సాప్ అన్న చేయొచ్చు, కాల్ అన్న చేయొచ్చు. మీ రిక్వైర్మెంట్ కనుక చెప్పినట్లయితే మీకు నచ్చినట్టు అందరూ మెచ్చేటట్టు ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.